హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్ డాలర్ ఫ్రెండ్స్. ఈ పేర్ ఫ్యూచర్ మూమెంట్ ఎలా ఉంటుందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూజిలాండ్ యూఎస్టీ ఫ్రెండ్స్, ఇది వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ కనుక మనం గమనిస్తే ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఇక్కడ స్వింగ్లో చూడండి, ఇది ప్రీవియస్ స్వింగ్లో ప్రైస్ అరౌండ్ 1.060381, రఫ్లీ 60,000 అనుకోండి, 60,380. ఇది స్వింగ్లో ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. సో సక్సెస్ఫుల్గా ఈ వీక్, ఈరోజు సండే యాక్చువల్గా, సో ఈ మండే నుంచి ఫ్రైడే దాకా వచ్చిన ప్రైస్ మూమెంట్ ఈ స్వింగ్లోనే బ్రేక్ అయింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. అది ఫస్ట్ పాయింట్. సో ఇది ఒక వీక్ సైన్ ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది కిందికి రావడానికి ఇది ఒక వీక్ సైన్. రెండోది, అంతకుముందు వీక్స్ కూడా ఏమైందని ప్రైస్ మనం గమనిస్తే జూమ్ చేసి చూస్తే ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ క్యాండిల్ గమనిస్తే ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఈ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఫార్మేషన్ క్యాండిల్ ఈ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది. బట్ ఈ క్యాండిల్ సైజ్ గమనించండి, ఈ ప్రీవియస్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఓపెనింగ్ ప్రైస్ కూడా క్రాస్ అవ్వకుండా కిందే క్లోజ్ అయింది. ఇది బయర్స్ ట్రై చేశారు మార్కెట్ పైకి పుష్ చేద్దామని చెప్పి, బట్ అవ్వలేదు. సో ఇది ఈ ప్రీవియస్ క్యాండిల్, ఈ రెడ్ కలర్ క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే ఇది ప్రైస్ పైకి వచ్చే పాజిటివ్ క్యాండిల్ అయినా కూడా దీనంత స్ట్రాంగ్ లేదు. సో నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ చూసుకుంటే ఇది అంటే ఈ వీక్ కాకుండా బిఫోర్ వీక్. సో ఈ క్యాండిల్ మనం చూస్తే ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ అయితే అందుకంటే కిందే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే ఇది ఒక కాన్సెప్ట్ ఇది. సో ఓవర్లాప్ అనమాట. సో ఏదైతే ఒక ప్రీవియస్ క్యాండిల్ కానీ సబ్సిక్వెంట్ క్యాండిల్ కానీ ఈ రెడ్ క్యాండిల్ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు క్యాండిల్ అనేది అంత మిడిల్ ఉన్న క్యాండిల్ ప్రైస్ కంటే డామినేట్ చేయగలిగితే మార్కెట్ అనేది కిందికి రావడానికి ఒక కంప్లీట్గా సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం సబ్సిక్వెంట్గా ఆల్మోస్ట్ మార్కెట్ అనేది క్రాష్ అయింది. సో ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ డామినేట్ చేస్తే ఇమీడియట్గా బయ్యర్స్ ట్రై చేశారు సింపుల్గా చెప్పాలంటే. బట్ బయ్యర్స్ ప్రైస్ అనేది సెల్లర్స్ ఏదైతే ప్రీవియస్ ఓపెనింగ్ ఉందో అంతకంటే పైన క్లోజ్ అవ్వకుండా ఇమీడియట్గా సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఈ బయింగ్ ప్రైస్ అయితే ఉందో బయింగ్ ఓపెనింగ్ కంటే కింద క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ లో ప్రైస్ గమనిస్తే 60,844. సో ఆల్మోస్ట్ ఈ 3 వీక్స్లో సెల్లర్స్ హ్యూజ్ డామినేట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా ప్రైస్ క్రాష్ అయింది ఫ్రెండ్స్ ఈ వీక్లో. బట్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ప్రైస్ అనేది ఎక్కడ వెళ్తుందని గమనిస్తే నేను అనుకోవడం మార్కెట్ అనేది సబ్సిక్వెంట్గా ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మెయిన్ రీజన్స్ యాక్చువల్గా. ఈ స్వింగ్లో బ్రేక్ అయింది, సక్సెస్ఫుల్గా ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఈవెన్ మనకి డైలీ చార్ట్ కూడా గమనిస్తే మార్కెట్ అనేది ఇక్కడ ప్రీవియస్ స్వింగ్లో ఉంది కదా, అది బ్రేక్ చేసి న్యూ స్వింగ్ క్రియేట్ అయింది. తర్వాత ఈ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఈ లెవెల్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సింది ప్రైస్ ఇక్కడ నుంచి, బట్ అవ్వలేదు. అంతకంటే సక్సెస్ఫుల్గా కింది క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా గమనించండి మీరు. మంత్లీ చార్ట్ కూడా గమనిస్తే ఈ మంత్ ఆల్మోస్ట్ వెరీ ఫ్యూ డేస్ ఉన్నాయి, జస్ట్ 1 వీక్ ట్రేడింగ్ సెషన్స్. సో ఈ క్యాండిల్ షేప్ గమనిస్తే మనం ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళింది, బయర్స్ డామినేట్ చేశారు. బట్ ఇమీడియట్గా సెల్లర్స్ కంట్రోల్ వచ్చి ఓపెనింగ్ ప్రైస్ కంటే కిందే క్లోజ్ అయింది. సో ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఒక మంత్కి ఇండికేషన్ క్యాండిల్, ఇంకా 1 వీక్ అయిన తర్వాత కానీ క్లియర్గా చెప్పలేము. ప్రస్తుతానికి చూస్తే యాక్చువల్లీ ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫార్మేషన్. ఇది ఒక నెగిటివ్ సైన్ మార్కెట్ కిందికి రావడానికి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా 70-80% ప్రాబిలిటీ ఉంది మార్కెట్ కిందికి రావడానికి. సో టార్గెట్ ఏంటి అని మీరు అడిగితే జూమ్ చేసి చూస్తాం ఫ్రెండ్స్. సో ఇది ఈ లెవెల్ ఏదైతే ఉందో రైట్ సైడ్ నుంచి చూస్తూ 0.58600. సో ఆల్మోస్ట్ కరెంట్ ప్రైస్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ మార్కెట్ అనేది కిందికి ఫాల్ అయ్యడానికి ఫ్రీ ఫాల్ ఫ్రెండ్స్. ఎక్కువ టైం ఉండలేదు, వితిన్ 1 or 2 వీక్స్ అంటే 5 to 10 ట్రేడింగ్ సెషన్స్లోనే మార్కెట్ ఈ ప్రైస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు ఎగ్జాక్ట్గా ఈ టార్గెట్ అంటే దానికి కూడా రీజన్ ఉంది ఫ్రెండ్స్. సో ప్రీవియస్ ప్రైస్ గమనిస్తే ఈ క్యాండిల్ చూడండి, వీక్లీ క్యాండిల్, ఈ వీక్లీ క్యాండిల్లో కనుక గమనిస్తే 0.58666 ఈ క్యాండిల్లో. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి హ్యూజ్ బయర్స్ ఎంటర్ అయ్యారు, హ్యూజ్ సపోర్ట్తో మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయింది. అంతకుముందు వీక్స్ కూడా చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందో కమింగ్ డేస్లో కూడా ఆ సపోర్ట్ టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో అదే రీజన్స్తో మార్కెట్ అనేది నేను టార్గెట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ కలిగితే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది 0.578 అంటే. సో ఈ లెవెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్న లెవెల్ అయితే ఈ టార్గెట్ ఫ్రెండ్స్ 0.586 లెవెల్. ఈ లెవెల్ అనేది కమింగ్ డేస్లో వచ్చే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ దీంట్లో ఒకే ఒక కండిషన్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ ఏదైతే స్వింగ్ హై ఉందో ఈ వీక్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఈ మండే నుంచి ఫ్రైడే దాకా ఫార్మేషన్ అయిన క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ హై గమనిస్తే 0.61091, అంటే 0.61 లెవెల్ అనుకోండి. 0.61 పైన కమింగ్ డేస్లో 5 to 10 ట్రేడింగ్ సెషన్స్లో వచ్చిన క్యాండిల్స్ అనేది ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో హై పైన డైలీ క్యాండిల్ క్లోజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. హవర్లీ వీక్లీ క్లోజ్ అవ్వచ్చు, ఇమీడియట్గా రిటర్న్ అవ్వచ్చు. బట్
కాన్సెప్ట్ ప్రకారం కమింగ్ డేస్లో ఈ డైలీ క్యాండిల్ అనేది ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో ఎందుకంటే పైన క్లోజ్ అవ్వకూడదు. ఇక్కడ నుంచి పైన మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసి రిటర్న్ రావచ్చు, స్టిల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మనం. బట్ ఈ క్యాండిల్ పైన కనుక క్లోజ్ అవ్వకుండా మార్కెట్ కిందే ట్రేడ్ అవుతుంటే అయితే మాత్రం నేను చెప్పిన టార్గెట్ 0.586 అనే లెవెల్ అనేది విత్ ఇన్ షార్ట్ టైం ఫ్రెండ్స్ ఈ లెవెల్ వచ్చే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.